చాలా చెప్పారు చౌదరి గారు. నాకు ఆ డౌట్ వచ్చింది భయ్య. నేను అడిగాను 5497 అంటే ఈ మధ్య కొంచెం అస్ట్రాలజీ నేర్చుకుంటున్నా, ఎందుకో ఒక దెబ్బ తగిలింది, అందుకని అస్ట్రాలజీలోకి వెళ్ళిపోతాం కదా వెంటనే. వెళ్ళిపోతే 5 అంటేనేమో బుధుడు, 4 అంటే రాహు, 9 అంటే కుజుడు, అదేనా, 7 అంటే కేతువు. ఏంటి ఇది అర్థం కాలేదు నాకు. ఇది దానికి సంబంధించింది అయి ఉంటుందని నేను అనుకోనండి. ఓకే, బట్ ఏదైనా సరే గుర్తుండిపోయేలా ఉంది కాంచనా. నీ పేరులాగే నీ సినిమాలు కూడా, తీసిన ప్రతి సినిమా కూడా గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పెద్దన ఇంతకుముందు విన్న 2 పాటలు చాలా బాగున్నాయి. వెన్నెల రాత్రి అది చాలా బాగుంది పెద్దన. అండ్ కార్తికేయ రే అదవా, నాకు చెప్పలేదురా నువ్వు పాడుతున్నట్టు, అసలు చాలా సర్ప్రైజ్ అది. చాలా చాలా బాగా పాడు, ఎంత అందంగా ఉన్నావు ఇక్కడ పాడుతున్నప్పుడు. నెక్స్ట్ నా సినిమాలో. అండ్ కాంచనా నీకు చాలా చాలా మంచి పేరు. అండ్ సుధీర్ గారు మీకు ఎక్కువ డబ్బు రావాలని కోరుకుంటున్నారండి. అల్టిమేట్గా పేరు కన్నా డబ్బు వస్తేనే ఆ సినిమా గురించి బాగా చెప్పుకుంటారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. కాంచనా చాలా చాలా సంతోషంగా ఉంది. బాగుండాలి, బాగోపోతే చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతాం. చాలా వెయిటింగ్. ఎందుకు అలాగా డిసప్పాయింట్ ఎందుకు అవ్వాలి? ప్రతి ఒక్క ఆలోచన థియేటర్కి వచ్చిన 100 మందిలో 100 మంది అనుకుంటే 100 మందిలో 50 మంది దాటితే హిట్. ప్రతిసారి కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు, కష్టం కనపడాలి. మీరన్నట్టండి ఏమండే కష్టం. కాంచి గారు మీ డెఫినెట్గా మీరు అనుభవంతోనో అంచనాతోనో అవగాహనతో తీసుంటారు. డెఫినెట్గా కష్టం కనపడద్దే ఒకటి. ఆ తర్వాత ఇంకేం కనపడినా కనపడకపోయినా మాకు హ్యాపీ. నీ కష్టం కనపడాలి, నీ కొండ బద్దలు కొడతాలు అందులో కనపడాలి, అన్నీ కనపడాలి. దాంట్లోనే బెదిరింపు కనపడుతుంది చౌదరి గారిలో. ఇదిగో మరి బాగా తీయపోతే నీ పని చెప్తాను అన్నట్టుగా ఉంది మీరు చెప్పినాం. అదే లేదు చిచ్చి, నేను వార్నింగ్ లోను భయ. ఎందుకు మనకెందుకు మీరు వేలు ఇలా పెడతారు కదండి, ఇలా పెడతారుగా. అలా పెట్టండి, మేము 4 సార్లు వేసుకుంటాం అది. సార్ అంటే మీరు చాలామందికి లైఫ్ ఇచ్చారు సార్. నాది వేరే పరిస్థితి సార్. మామూలుగా కారులో వెళ్తూ ఉంటే కాట్రాజు వెళ్తున్నాడు